హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్. నేను మీ జయమ్మ మనోడిని. జయమ్మ మనోడు అంటే మీ ఊరోడు, మీలో ఒకడు. నమస్కారం ఫ్రెండ్స్, పల్లెటూరుల పోడ్కాస్ట్ చాప్టర్లో భాగంగా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మేకా వెంకటరత్నం గారు. ఏమే నాకు అమ్మ అవుతుంది. ఏమే కూడా చెప్పే కదా, పల్లెటూరు వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళ కష్టాల ద్వారా, వాళ్ళ అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకోగలం, వాళ్ళు పడ్డ కష్టాల నుంచి మనం ఏం ఇన్స్పైర్ అవ్వగలం అన్న ఉద్దేశంతోనే ఈ పల్లెటూరు పోడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈమె కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వాళ్ళ కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి ఆమె కథ ఎలాంటిది ఏంటి అనేది చిన్నప్పటి నుంచి చాలా కాయా కష్టం చేసుకుని అయితే వీళ్ళు పైకి ఎదిగారు. వీళ్ళ కథని మన వెంకటరత్నం అమ్మగారి మాటల్లో అయితే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అమ్మ, మీది ఈ ఊరే అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఈ ఊర్లో పుట్టి పెరిగిన దానివే. అయితే అయిన ఊర్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. మీ నాన్నగారి టైంలో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే మీ ఫ్యామిలీ పరిస్థితులు కానీ అవన్నీ ఎలా ఉండేవి ఏంటి? ఆలూరి పాపయ్య మా తండ్రి గారి పేరు. ఆయన కూడా రైతు, చాలా కష్టపడి 10 ఎకరాల పొలం సంపాదించుకున్నారు. మా నాన్నగారికి మేము 2 మగపిల్లలమే, 2 ఆడపిల్లలమే. తర్వాత మా బాల్యం పనులు అవి వ్యవసాయం పనులు అన్ని బిజీగా అంతా చాలా బాగా సంతోషంగా అంత బాగా జరిగిపోతూ ఉండేది. మాకు ఆవులు ఉండేవి. ఆవులతోటి చాలా హ్యాపీగా ఆవుల పని చూసుకుంటా వ్యవసాయము అలా మా ఇంటి పనే సరిపోతూ ఉండేది మాకు. మా నాన్నగారు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని మాకు మా 4 పిల్లలకు కూడా ఏ లోటు లేకుండా అన్నీ కూడా బాగా చూసుకునేవాళ్ళు. మా అమ్మగారు మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. పని వచ్చేవరకు మా చిన్నాన్న పని చెయ్యకపోతే మనం బతకలేము, కష్టపడాలి అని చెప్పి మా చిన్నాన్న మా చెల్లికి నాకు మా ఇద్దరికి పని నేర్పి బతకటం నేర్పింది మా చిన్నాన్న. ఆయన వాటికి చాలా ఓర్పుతోటి పని చేసుకోవాలి, బతకాలంటే పని కష్టపడాలని చెప్పి ఆయన చాలా మాకు ఎంతో మంచిగా ఎంత కొంచెం పెరుగన్నం తిని పని చేసుకోవాలని చెప్పేవాడు. ఇప్పుడంతా సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఇవాళ చూస్తే ఇంకా టిఫన్లన్నీ అదని ఇది, ఆ రోజుల్లో ఏమీ లేదు. మా బాబాయ్ అంటే మా నాన్నగారి తమ్ముడు అంతకు ఎంత మంచిగా పని నేర్పాడు. ఆ పని మాకు చాలా ఉపయోగపడి ఆయన చెప్పిన మాటలు, ఆయన నేర్పిన పని మాకు జీవితంలో చాలా ఉపయోగపడింది. ఆయన్ని ఫాలో అవి కూడా మేము మంచిగా నేర్చుకున్నాము. అమ్మ, ఎవరైనా సరే వాళ్ళ నాన్నల గురించి గొప్పగా చెప్పుకుంటారు. అంటే మా నాన్న అది చేశాడు, మా నాన్న మమ్మకి ఇంత చేశాడు అని చెప్పి. కానీ నువ్వు ఎందుకని మీ బాబాయ్ని గురించి మంచిగా చెబుతున్నావు? అంటే మా బాబాయే మాకు హీరో అన్నంత ఇదిగా చెప్తున్నావు అంటే ఏంటి? మీ బాబాయ్ గురించి చెప్తారా? బాబాయ్కి మ్యారేజ్ అయింది, అందరం కలిసి ఉండేవాళ్ళమి, ఉమ్మడి కుటుంబం. ఉమ్మడిగా ఇంకా పెద్దనాన్న కూడా ఉన్నారు, ఆయనకు కూడా మ్యారేజ్ అయింది. అందరూ కలిసి మా నాన్న పెదనాన్న బాబాయి కలిసి ఉమ్మడిగానే ఉండేవాళ్ళు. బాబాయ్ గురించి గొప్పగా చెప్పటం ఎందుకంటేనా, అతను బాగా ఆయనకి పిల్లలు లేరు. మా అన్న పిల్లల్నే తన పిల్లలుగా మమ్మల్ని అందరిని కూడా బాగా అల్లారు ముద్దుగా ప్రేమకు ప్రేమ, కష్టానికి చూసుకున్నారు. ఆయన్ని చెప్పాల్సిన పనే మనం. ఎందుకంటే ఎప్పుడూ కూడా వేస్ట్గా తిరగటం, దూబరా ఖర్చులు చేస్తే మనిషికి ఆలు ఉండదు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని చెప్పి మమ్మల్ని ఆయన ప్రోత్సహించి, మాకైతే ఆడపిల్లలని అయితే మరీ దగ్గరగా ఉండి ఆయన ప్రతి పనిలో కూడా మాకు కష్టపడాలంటే మా చెల్లి కూడా అంతే. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి కూడా కష్టపడతానే ఉంటుంది ఇంట్లో. ముందు మేను వాళ్ళ చెల్లెలు. ఇక్కడ నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో నేను మా బాబాయ్ ప్రోత్సాహం వల్ల, మా బాబాయ్ నేర్పిన కష్టానికి మాకు ఇంకా కష్టమే మమ్మల్ని మాకు ఊపిరిగా చక్కగా ఆయన మాటలు అవన్నీ విన్నందుకు మాకు ఫలితం దక్కిందనమాట. ఆయన ఆవులు 20 ఆవులైనా కానీ చక్కగా కాసుకొస్తారు. దోళ్ళు పెడతా, కోడిదోళ్ళు, పెయ్యి దోళ్ళు పెడతా ఉంటాయి. ఆయనకి ఇంకా పరమానంద భరితం అవుద్ది. ఆవులను చూసుకుంటా, ఆ దోళ్ళని చూస్తా, దోళ్ళు ఈంతేసాలు అసలు దేవుళ్ళలాగా లేచి వాటి ముఖం చూసి దండం పెట్టుకొని ఆవు పంచతం పట్టడం, బకెట్లతోటి ఇనప బకెట్లు, ఇనప బొచ్చులు ఉంటాయి, వాటితో పట్టడం అవే నేర్పారు మాకు కూడా. మా బాబాయ్ అవే చెయ్యాలి. ఆవులంటే దేవుళ్ళమ్మ, ఆవులకు మనం సేవ చేస్తే మనం ఎప్పటికైనా కానీ
ఫ్యూచర్లో బాగుంటామని చెప్పమ్మో మనం చాలా బాగుంటామమ్మా అని. అంటే అప్పుడు పెద్దోళ్ళు మోటు మాటలు రావు కదమ్మో, మనం బాగుంటామమ్మా ఆవులకు సేవ చేస్తే అని గడ్డేయటం. అంత చుట్టూరు పొలం కొన్నారు. కొంచెం భూమి ఉంది అప్పుడు, 3 ఎకరాలే ఉండేది మేము పుట్టక ముందు మా తాతలది మా నాన్నోళ్ళకి. ఆ భూమిలో పండిన పంట, ఈ ఆవు దోళ్ళని వీటిని కూడదోళ్ళని వాటిని అమ్మి మా నాన్న మా బాబాయ్ కష్టం, మా నాన్న తెలివితేటల మీద 10 ఎకరాలు కొన్నారు. మీ నాన్న తెలివి మీ బాబాయ్ గారి కష్టం రెండు కలిసి జోడించడం వల్ల 10 ఎకరాల పొలం 12 ఎకరాలు తగ్గొన్నారు. మేమిద్దరం ఆడపిల్లలం కదా, 2 మగ పిల్లలమి. అందరూ మా తమ్ముడు కొంచెం చదువుకున్నాడు, ఇంకా మేమైతే మాకు అబ్బలేదు. మేము రేత్రి పెద్ద బాల శిక్ష. మాకు మా ఇంటి ఎదురు పంతులు గారు ఉండేవాళ్ళు, రామారావు పంతులు గారని. ఆయన చాలా బాగా చక్కగా చెప్తారు. ట్యూషన్ అంటారు, అప్పుడేం ప్రైవేట్ అంటాం. ఆ ప్రైవేట్ చెప్పేవాళ్ళు. పొగులల్లా పనులు కదా మాకు, పొగులల్లా గడ్డి చూసుకోవటం, వాటిని ఆవులను చూసుకోవటం సరిపోయేది. నైటు ఆయన బాగా చెప్తారని ఆయన మీద నమ్మకం, మాకు కూడా చదువుకుందామని బెమ చొప్పున రేత్రి ప్రైవేట్కి వెళ్ళేవాళ్ళని. అయితే పెద్ద బాల శిక్ష చెప్పేవాళ్ళు. నాకన్నా పెద్ద అతను నేను, మాతో పాటు ఇంకా కొంతమంది మా బజార్లు మా ఉంటారు ఫ్రెండ్స్ అంటాం, మాతో వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు. ఇంటికి ఎంత పనులు అవ్వాలి కదా, 9ంటికి వెళ్తే 10-11ంటికి చెప్పేవాళ్ళు పెద్ద బాల శిక్షల అక్షరాలు. ఇప్పుడు కూడా మాకు గుర్తు. ఆ పెద్ద బాల శిక్ష చదువుకోబట్టే నేను కూడా కొంతవరకు పేపర్లు చదువుతా. మళ్ళీ స్కూల్కి కూడా 5 వరకు వెళ్ళాను, కానీ 5 వరకు వెళ్ళినా కానీ ఆ పెద్ద బాల శిక్ష చదవటం వల్లనే నాకు బాగా రైటింగ్ అని కొంచెం ఏది చదవటానికైనా ఏదైనా ముందుకు పోదాం అనేది ఆ పెద్ద బాల శిక్ష ఆ రోజుల్లో చదువుకున్నాను కాబట్టి ఉండేది. అందులో చాలా ఉండేవి అన్నమాట, అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్గా చదవాలనిపించేది. కానీ నిద్ర వచ్చేది, పొగులల్లా సేకరి చేసేసి ఈ ఆవుల పనులు ఇవన్నీ చూసుకొని ఇంకా అన్నం తినిపోతే నిద్ర వచ్చేది. ఆయన నిద్ర పోవద్దని చెప్పి చదవండి అని గదిమేవాళ్ళు మా పంతులు గారు అంటాము. ఆయన చాలా మంచి ఆయన, రామారావు పంతులు గారు. అలా బాల్యం గడిచింది. స్కూల్కి వెళ్ళటానికి కూడా ఖాళీ ఉండేది కాదు మాకు, ఎందుకంటే ఉన్నాయి కదా ఈ తడవకి వాటిని అమ్మి పొలం కొంటా ఉండేవాళ్ళు. చుట్టూరు మేత పెట్టేవాళ్ళు, ఆ మేత తీసుకురావటం, వాటిని చూసుకోవటం. బాబాయ్ ఆవులను తోలుకొని పోతుంటే ఆయనకి ఎనికీడి తెల్లి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పడితే గొడవలు అవుతా ఉంటాయి, ఆ దోళ్ళ పక్కకి వెళ్తా ఉంటాయి. ఆ వెళ్ళకుండా ఊరు దాట ఎనికీడితే వెళ్ళటం చాలా టైం పట్టేది. ఇంకెక్కడ బడికి వెళ్తాం, బడికి వెళ్ళామనుకో ఆ బడిలో నుంచి ఎత్తుకొని వస్తాడు మా బాబాయ్, తీసుకొస్తాడు. అమ్మ గొడ్లు ఆవులు తోలిపెడుతు కానీ రామ్మ అని చెప్పి. మా మామయ్య మాస్టర్ కూడా వెంకటేశ్వర పంతులు గారని. మా బాబాయ్ పేస గంట కొట్టగానే, ఇప్పుడు పేస గంట అంటారు, పేస గంట కొట్టగానే ఎత్తుకొని వచ్చి ఇంక చాలేమ్మా ఇంక చదువుకున్నావుగా ఇంకొచ్చి నాకు మరి ఒక్కళ్ళు చేయలేరు కదా, అమ్మ ఉంటేనేమో అన్నాలు ఇవన్నీ వండి పెట్టడం. ఆ పొలంలో కూలోళ్ళు వాళ్ళు ఉంటారు, బొదుళ్ళు, అప్పుడు బొదుళ్ళు ఉంటాయి. ఆ బొదుళ్ళు అవి చూసుకో, బొదుళ్ళు అంటే వాళ్ళు మనకు వచ్చారనుకో ఒక నలుగురు, వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ పనికి వెళ్ళాలి. అలా మంచిగా చేసుకునేవాళ్ళు. కూలి తక్కువ అనమాట అప్పుడు. అంత కూలీలు ఉండేవి కాదు అప్పట్లో. అప్పుడు లేదు బొదుళ్ళని. అంటే నేను ఇప్పుడు నీ పొలానికి పనికి వస్తే మళ్ళా నెక్స్ట్ రోజు నువ్వు నా పొలానికి, అలా అట్టుండే అనమాట. అలా కష్టం అని కూడా తెలిసేది కాదు. అమ్మ ఈ రోజు ఇంకా ఆ పని చేసుకోవాలి, కష్టంగా ఉండేది కాదు అసలు. ఇది కష్టం, కష్టమే, ఇది కష్టపడుతున్నామే అనేది ఉండదు అనమాట. అమ్మ గేదె దోళ్ళకి మేత లేకపోతే ఎట్లా, కోసేయాలి కదా, అవి మరి మామూలుగా ఉంటాయి కదా. మనిషి పోతే అసలు చూస్తారు రమ్మని తట్టుండే అనమాట ఆవు దోళ్ళు, ఆవులు. ఇక్కడ ఇంకా అలా బాల్యం అంతా కూడా గేదెలు, మామూలుగా వ్యవసాయం అంతా, రైతు కుటుంబం కదా. ఇంకా అదే చాలా సంతోషంగా జరిగిపోతా, మా పనులు మాకు సరిపోతా ఉండేవి. ఒకే గేదె ఉండేది, ఆవులు కోడదోళ్ళు. ఇంకా ఈ పెద్ద అయిన తర్వాత అప్పుడున్న రేట్లు తక్కువ అమ్మా, ఆ రేట్లకే అమ్మి నాన్నగారు. అప్పుడు ఎంత అమ్మా, అప్పుడు మామూలుగా 1000 రూపాయలు, 500-600 అంత 2 కోడదోళ్ళు, అరక ఎద్దులు 500 కూడా ఉండేవి కదా. ఇవాళ 1,00,000-2 లక్షలు ఆయాల అసలు 500-1000 రూపాయలు కూడా ఉండేవి కదా. నాకు వరలక్ష్మి అమ్మమ్మ ఉంది కదా, మీ అమ్మగారు,
అమ్మ నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు అందరిని కూర్చోబెట్టి చుట్టుపక్కల పేదరాజు పెద్దమ్మ కథలు అని చెప్పి లేదా చందమామ కథలు అని చెప్పేసి నేను చిన్నప్పుడు నా టెక్స్ట్ బుక్స్ లో కానీ లేదా సినిమాల్లో చూస్తూ ఉండేవాడిని. ఒక ముసలాన్ చుట్టుపక్కల చిన్నపిల్లలందరూ కూడి ఆ కథలు చెబుతుంటే వినడం కానీ ఇవన్నీ. అదే ఆ వరలక్ష్మి అమ్మమ్మ ఎంత అదే చదువుకుందా లేకపోతే ఎలా అంటే ఆమెకి ఎలా ఇప్పుడు నేను చదువుకోవడం ముసలాలను చూస్తున్నాను, వాళ్ళకి ఏమంటే ఏమీ తెలియదు. కానీ వరలక్ష్మి అమ్మమ్మ అట్ట కాదు, అసలు అందరిని పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి కథలు కానీ అవన్నీ మంచిగా చెప్పేది. విష్ణువుకి కానీ లేదంటే మా అందరికి కానీ. అది ఎలా ఏంటి అంటే చదువుకుందా అమ్మమ్మ ఏమన్నా? అప్పట్లో 5 వరకు చదువుకుందంటమ్మా. తాతయ్య గారికి 4 కూతుళ్ళు అయితే ఈవిడ చిన్న ఆవిడ. తాతయ్య గారికి బాగా ఇంట్రెస్ట్ అనమాట చందమామ కథలు చెప్పటం. పిల్లలు మా అమ్మమ్మ చనిపోయి చిన్నతనాన ఈ బాధ్యత అంతా తాతయ్య గారు మోయాల్సి వచ్చి ఆయన ఈ చందమామ పుస్తకాలు అన్ని కథలన్నీ చెప్తా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి అలా ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట మా అమ్మకి చందమామ పుస్తకాలు. చదివి పిల్లలకి చెప్పమ్మా అని చెప్పి బాగా ఇంట్రెస్ట్గా చదివి పిల్లలకి మాకు చెప్పేది, మా పిల్లలకు కూడా కథలు చెప్పేది. మీ అమ్మగారి గురించి చెప్పాం, మీ బాబాయ్ గురించి చెప్పాం. ఇప్పుడు మరి మీ నాన్న గురించి చెప్తావా? నాన్న అయితే అప్పుడు ఏం చదువుకోలేదమ్మా. బొంకు పెట్టారమ్మా. బొంకులో తినేవన్నీ మొత్తం పప్పు చెక్కని, కొబ్బరి లౌజ్ అని, మిఠాయిలని, కిలోరాళ్ళు, నిమ్మతొనలు అప్పట్లో అవి ఉండేవి. కానీ ఏ టైంలో పళ్ళు ఆ టైంలో తీసుకొచ్చేవాళ్ళు. మామూలుగా పుచ్చకాయలంటే, బెల్లం జరుకులంటే ఏవేవో మొత్తం ఆయన వినకొండ కానీ నర్సాపేట కానీ వెళ్ళి అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. చిరుధాన్యాలు కూడా మన జొన్నలు, పెసలు, కందులు, మినువులు అవి కూడా అన్నీ కూడా కొన్ని కొన్ని కొనేవారు, కొన్ని మాకు కూడా పండేవి. అలా ఆయనేమో ఈ బొంకు పెట్టి ఇక్కడ ఆయన చుట్టూరు 10 మంది ఉండేవారు. బాబాయ్ ఏమో ఆవులు పొలం అంటే బాగా రందనమాట. ఆ పొలానికి ఆయనకి మేము ఆడపిల్లలని చెప్పినట్టు తినేవాళ్ళం. మా చెల్లి నేను ఆయనకు తోడుగా చేసేవాళ్ళని. ఆ రోజుల్లో ఆ బాల్యము అవి అసలు కష్టపడేది మాకు తెలిసేది కాదు. ఆయన మాటలకి మేము ఎదురు చెప్పేవాళ్ళం కాదు. పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా మా బాబాయ్ కండిషనను మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. అదే బడ్డీ కొట్టు అంటున్నావు కదా, అసలు మీ కాలంలో బడ్డీ కొట్టు అనేది ఎలా ఉండేది? మామూలుగా ఇప్పుడు మేము చూస్తుంటే మన దగ్గర బడ్డీ కొట్లు ఉన్నాయి కదా మన ఊర్లో, మన వెంకటేశ్వర కొట్టు కానీ ఇక్కడ చూస్తేనే ఒక చిన్న సందడి లాంటిది ఉంటుంది. ఇంకా మీ కాలంలో అప్పట్లో ఆ ముసలోళ్ళు నేను విన్నాను, కానీ నాకంటూ ఏది క్లారిటీ లేదు. ఎలా ఉండేది మీకు? అప్పుడు రామాలయం మట్టి మెద్దితోటి ఉండేది. అక్కడ ఒక రాముల వారి స్వామి, సీతాదేవి, అదే పట్టాభి రాముల వారి స్వామి ఫోటో పెట్టుకొని అన్నీ ముక్కోటి ఏకాదశులు అన్నీ జరిపించుకునే వాళ్ళని. ఆ గుడి ఆ ఆ రాముల వారి స్వామి గుడి పక్కనే మహాలక్ష్మి అరుగని మా నాన్నగారు వాళ్ళే కట్టించారు. అయితే దాని పక్క నాన్న కొట్టు పెట్టుకున్నారు. అయితే అరుగు మీద జనం కోలాహలంగా సందడిగా సాయంకాలం అయినా పొద్దు పొడుపు ఎండకి కూడా చాలా మంది కూర్చుంటారు. మా ఒకే ఊరు కదా, నా చిన్నతనాన్ని నుంచి చూశాను. నా మ్యారేజ్ అయినా కూడా ఆ ఊళ్ళో ఉన్నా కదా, చూసా. నాన్నకాడికి టీ తాగేవాళ్ళు, సరుకులు గొట్టాలని, కిలోరాళ్ళని, నిమ్మతోనలని, పెద్దోళ్ళు సరుకులు, చిన్న సరుకులు ఎప్పుడు కోలాహలంగా సాయంకాలం వచ్చేవరకు 4ంటికి 4:30 5ంటికల్లా కూర్చొని పులి మేక, పులి జోజమని, అష్టాసెమ్మలని, బారాకట్లని పెద్దగా బాగుండేది గుడి. ఆ రోజుల్లో కూడా మన రామాలయం జెండా చెట్టు మీద చాలా సందడిగా కూర్చునేవాళ్ళు అందరూ. ఊళ్ళో నుంచి వచ్చిన చుట్టాలైనా పిల్లలైనా పద్దాకులు పొలం పని చేయరు కదా, అటు ఇటు తిరుగుతా ఎప్పుడూ కూడా సెంటర్లో ఓ పక్క బొడ్రాయి, ఓ పక్క రామాలయం, ఓ పక్క మహాలక్ష్మి అరుగు, ఓ పక్క నాన్నగారి కొట్టు చాలా బాగుండేవి, సందడిగా ఉండేవి. ఇంకోటి బడ్డీ కొట్టు అన్నావు కదా, ఇప్పుడు చూసుకుంటే మన ఊర్లో బడ్డీ కొట్టుల్లో మన చిన్నపిల్లలు తినేవి చిప్స్ ప్యాకెట్లని లేదంటే డాలీ ప్యాకెట్స్ అని ఇలా చిరుతిండ్లకి వీటికి అంటే ఇవి మన హెల్త్నే ఖరాబ్ చేస్తాయి. ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు. మరి మీ కాలంలో చిరుతిండ్లు అంటే ఎలాంటివి ఉండేవి? చిరుతిండ్లు అంటే అమ్మ అప్పట్లో కిలోరాళ్ళని ఉండేవి, నిమ్మతొనలు, అప్పుడు కూడా ఏడుశనగ పుప్పుండ్లు అవి ఉంటాయి, ఒరిపేలాలు ముద్దలు ఉంటాయి, మరి కొబ్బరి లౌజ్ అని. అప్పుడు ఇప్పుడు మార్చారు కానీ అప్పుడు కూడా తీపి టేస్ట్ కానీ అప్పట్లో బాగానే ఉండేది.
కాకపోతే ఇప్పుడు ఇంకా చెప్పేది కాదనమాట. ఈ కురుకుర్లు ఇవన్నీ వచ్చినాయి అంటే ఇంత ఇది కాదు. అప్పుడు ఉండే తిండి అప్పుడు ఏదో జలుబు అది అనుకుంటారు కానీ అవి బాగుండేవి తినటానికి. అవి బాగుండేవి. పుల్ల పుల్లగా నిమ్మతొనలు, కిలోరాళ్ళు, పప్పు చెక్క, కొబ్బరి లౌజు, మిఠాయి, కజ్జికాయలు అన్నీ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు నాన్న. జీడీలు, నూగు జీడీలు ఎంతో అసలు నవ్వులుతుంటే బెల్లం పాకం వచ్చి అసలు తింటుంటే ఒక అమృతం తిన్నట్టుండి. ఇప్పుడు ఏందమ్మా ఈ కాలంలో జీడీలు ఏం బాగుంటున్నాయి. అసలు ఏ తిందామన్నా కానీ షుగర్లు, బీపీలు అంటున్నారు. ఆ రోజుల్లో షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. అన్నీ టీలు తాగేవాళ్ళు. మిఠాయి, పప్పు చెక్కలు, కొబ్బరి లౌజులు ఏవైనా కానీ అన్నీ తిని అరిగిపోయేవి. అప్పుడేందమ్మా కోత కోసేది ఎంతమంది? 2-3 కోసేవాళ్ళు ఎకరం. ఉప్పు నూర్పు కూడా అంతే, 2-3. ఇప్పటికి అప్పటికి చాలా తేడా వచ్చింది. ఆ రోజుల్లో అయితే అసలు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పొద్దున్నే లేచి పని చేసి సద్దన్నం తిని పనులు చేసుకునేవాళ్ళు. అదేంటమ్మా ఎంత చూసినా తాత అదే మీ బాబాయి మమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసేవాడు అని చెబుతున్నాం. మరి మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్పలేదు ఏంటి? ఎందుకు చూడరమ్మా, తమ్ముడిని మా ఆడపిల్లలకి చదువుకు పంపిస్తే ఆడపిల్లలు ఎందుకు చదువు, మగపిల్లడిని చదివించాలని చెప్పి తమ్ముడిని బాగా ప్రోత్సహించి తన్ని 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి కూడా పంపించారు. ఆ బాల్యంలో చిన్నతనాన్ని బాగా ఆటలు, ఫ్రెండ్స్, చిన్నోడయి బాగా గారాభంగా ఉండేవాళ్ళు. బెచ్చాలాటని, ఓకులాటని, ఇది బిళ్ళంగోడు, గోళీలు ఆటలని అవన్నీ ఆడుకుంటా అసలు పెద్ద సంసారం అంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేది. ఉండేవి కదా, వాటిక ఏవి సాయం చేయకుండా ఆటలు ఆడుకుంటుంటే ఒకసారి నాకు కోపం వచ్చి నాకేం సాయం చేయవా, ఇంత పని మొత్తం చేసుకుంటున్నానని ఇనప అట్లకాడ కాల్చి చెయ్యి మీద వాత కూడా పెట్టాను కోపం వచ్చి పని అని. అప్పుడు ఇంకా తను 10th, ఇంటర్, డిగ్రీకి వెళ్ళాడు. కానీ ఇంకా ఏదో మామూలుగా ఫోటో స్టూడియో నడుపుకుంటా ఉన్నాడు. వాళ్ళని కూడా బాగానే చూసేవాళ్ళు, చూడకుండా ఏమి లేరు. అమ్మ ఇప్పుడు మీరు చూస్తుంటే ఫ్రెండ్షిప్ అనేది లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా కీ రోల్ అయిపోయింది. ఇలా మీ కాలంలో మీ స్నేహ సంబంధాలు కానీ మీ మధ్య ఫ్రెండ్షిప్లు మీ కాలంలో ఎలా ఉండేది? నీకెవరైనా మన ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే అమ్మ అప్పట్లో మామూలుగా కలిసి పనులు చేసుకోవటం, ఆవలం దోలకెళ్ళేవాళ్ళం, ఒకే బజారు దగ్గరగా ఉండేవాళ్ళమి. ఇప్పుడైతే కొరపాటి సుబ్బాయమ్మ అయింది. ఒకప్పుడైతే ఎర్రబిక్కి సుబ్బాయమ్మ, తను నేను బాగుండేవాళ్ళమి. ఆవలకాడికి ఇంటి దగ్గర కూడా క్లోజ్గా ఉండేవాళ్ళమి. మళ్ళీ కావూరి ఎంకాయమ్మని చిన్న ఎంకాయమ్మ ఉండేది, తను కూడా నాతో పాటు వాళ్ళకి ఉన్నాయి ఆవులు. ఆవలకాడ ఫ్రెండ్షిప్. అమ్మ ఇప్పుడు మనకి చూసుకుంటే పాతకాలంలో బంధాలు కానీ అవన్నీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండేవి. ఫ్యామిలీ మధ్య కానీ లేదంటే ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే ఇంకా ఎలా అంటే ఊరంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసికట్టుగా బాగా ఐకమత్యంగా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో అన్నదమ్ములకే పట్టలేదు. దీని గురించి నువ్వు ఎలా చెప్పగలవు? అంటే ఇంట్లో వాళ్ళే అది ఆస్తులు కాడ కావచ్చు స్వార్థంగా తయారైపోయి గొడవలు అవ్వటాలు మనం చూస్తూనే ఉన్నాం. పేపర్లో పొద్దున్న లేస్తే చాలు పేపర్లో ఇలా ఇంట్లో అన్నదమ్ములు అది చేసుకున్నారని ఇలాంటి వార్తలు వింటానే ఉంటాం. ఇలా మన పల్లెటూరులో ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అంత బంధం కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఊరు జనమే ఒక ఐకమత్యంగా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళు. అది ఎందుకు అంటావు అసలు? ఇప్పుడు ఆ మార్పు రావడానికి ఏమన్నా చెప్తావా? అంతా జనరేషన్ అంటారు, సిచ్యువేషన్ అంటారు, అంతా మారిపోయింది. మని వెనకట ఇంట్లో అన్నదమ్ములు, అప్పజెళ్ళు ఏదైనా కానీ పెద్దవాళ్ళు అంటే మన నాన్నోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు అయినా కానీ తాతలది నాన్నోళ్ళు చెప్తుంటారు, నాన్నోళ్ళది మనం చూసాం కదా. ఇప్పుడు మన అన్నదమ్ముల అక్కజెళ్ళది మనం చూస్తున్నాం. జనరేషన్ మారింది అనుకోడు, బంధాలు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఏదన్నా ఇంట్లో వాళ్ళు ఒక మాట అనుకున్నా కానీ బయటకు వచ్చే వరకు ఒక కట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అప్పట్లో అలా ప్రేమ, అభిమానం, బంధాలకి వాళ్ళు ఓర్పు సహనం వహించేవాళ్ళు. ఏదన్నా అనుకున్నా కానీ మర్చిపోవటాలు జరిగేవి. ప్రేమ అభిమానం ఉండేది అన్నజెళ్ళకైనా అన్నదమ్ములకైనా, అదే ఏ వయసు వాళ్ళకైనా ఏ కుటుంబంలో ఉండేవి. అంటే ఏదన్నా ఒక మాట అనుకున్నా కానీ మర్చిపోతారు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ కరిగించేసి ఏదైనా చిన్న కుటుంబానికైనా పెద్ద కుటుంబానికైనా ఆ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు లేదమ్మా. ఇప్పుడు అంతా పుల్లులు, కుతంత్రాలు, డబ్బు అంతా ఎవరం బతితే వాళ్ళు. ఒక కుటుంబంలో 4 ఉన్నాం అనుకో, ఎవరం బతితే వాళ్ళు అనేటట్టుంది.
కానీ చాలా మారాలి. మారతారో మారరో మరి ఎలా జరిగిద్దో మనకు తెలియదు, కానీ మారితే బాగుంటుంది. వెనకటిది చాలా బాగుండేది. అంతా కూడా అప్పటికప్పుడే అరుచుకుంటారు, అప్పటికప్పుడే మనోళ్ళు మన కథ అనేది ఉండేది అనమాట. పండగ వచ్చిందంటే ఎంత సంబరంగా ఉండేది. మనం చేసుకోవాలి, మంచిగా మంచి నూనెలు మంచి నెయ్యితోటి పుష్టిగా చేసుకుని తినాలి అనే కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యాలు బాగలేవు, ఆర్డర్లు పెట్టుకుంటేనే. కానీ ఎవరో కూడా పొయ్యిల కాడికి వెళ్ళి ఆ రోజుల్లో లాగా ఏ పిండి వంట కూడా వండుకోలేకపోతున్నారు, తినలేకపోతున్నారు. అంతా కూడా మారిపోయింది. అప్పుడు బలము, అప్పుడు ఐక్యత ఎక్కడుంది నాన్న? ఇప్పుడు అంతా మారిపోయింది. అవునమ్మా, పిండి వంటలు అంటున్నావు కదా, నువ్వు అప్పట్లో బాగా ఇష్టంగా తినేది, అప్పటికైనా ఇప్పటికైనా బాగా ఇష్టంగా తినే పిండి వంట ఏంటిది? నేనైతే గారెలు తింటానమ్మ బాగా. అమ్మ చేస్తుంది సున్నుండలు. ఎక్కువ శాతం అయితే మినువులు మా తాతయ్య మా అమ్మకి చెప్పేవారంట. సున్నిపిండి అయితే బలం అని చెప్పి ఎప్పుడు కూడా అమ్మ చేసి ఇత్తడి టిఫిన్ ఉంది, 5 టిఫినీలో పెట్టేదన్నమాట. అది తింటా ఉండేవాళ్ళం ఎక్కువ. మినువులు కూడా పొట్టు తీయకుండా చేసి పెట్టి 5 టిఫిన్ కళాయి, దానికి సిలుం పట్టకుండా 5 టిఫిన్ ఉంది, మా తాతయ్య తీసుకొచ్చి ఇచ్చారు. దాంట్లో అమ్మ సున్నిపిండి ఎప్పుడు చేసేది మా చిన్నతనాన్ని. ఎక్కువ నాకైతే గారెలు ఇష్టం. ఇంకా తర్వాత ఏమి లడ్లు అంటే కజ్జికాయలు అంటే మామూలుగా ఇంకా అవన్నీ మామూలే, కానీ లడ్లు సున్నిపిండి గారెలు ఇష్టం, ఎక్కువగా తినేదాన్ని నేనైతే మటుకి. అమ్మ, ఇప్పటిదాకా నీ బాల్యం గురించి, మీ బాల్యంలో మీ మధుర జ్ఞాపకాలు కానీ, మీరు చేసిన అప్పట్లో ఉండే ఆటకాయ పనులు కానీ వాటి గురించి చెప్పావు. ఇప్పుడు నువ్వు ఆలూరి వెంకటరత్నం నుంచి మేకా వెంకటరత్నంగా ఎలా మారావు, ఏంటి వివాహం అనుకున్న కథ గురించి, అసలు మీ వివాహం ఎలా జరిగింది ఏంటి, దాని గురించి చెప్తారా?